హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో డ్రై ఫిష్ మెత్తళ్ళు కూర చేద్దాము. మెత్తళ్ళు ఇలా ఉంటాయి, మొండం చిన్నగా ఉంటాయి. దీని తల తీసేయాలి, తోక తీసేయాలి, శుభ్రం చేసుకోవాలి. తీసేసాను. ఇప్పుడు ఈ మెత్తళ్ళను పొయ్యి మీద కడాయి పెట్టి కొద్దిసేపు వేపాలి. దీనిలో ఉన్న ఇసుక మొత్తం బయటకు వచ్చేటట్టు వేపుకోవాలి. కొద్దిసేపు వేపుకోవాలి. ఇలాగా కొద్దిసేపు అంటే పొగ వచ్చే వరకు బాగా పొగ రావాలి. చూడండి, పొగ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలో తీసుకుందాము ఎండు చేపలను, మెత్తళ్ళను. ఈ మెత్తళ్ళలో వాటర్ పోసి కడుక్కోవాలి. 3-4 సార్లు కడుక్కోవాలి. దీనిలో ఉన్న ఇసుక మొత్తం పోయేటట్టు పైన కదిలించాలి. ఇలాగా బత్తబాకండి. 3-4 సార్లు కడుక్కోవాలి. మీద ఒక గిన్నె పెట్టి గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 2 పచ్చిమిర్చి తరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన ఆనియన్, 2 పెద్ద ఆనియన్ వేయండి. కడిగి ఉంచిన మెత్తళ్ళు, 2 టేబుల్ స్పూన్ల కారం, 5 నిమిషాలు వేయించుకోవాలి. సాల్ట్ టేస్ట్, కొత్తిమీర తరుగు, ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలాగా కొద్దిగా నూనె వచ్చే వరకు చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, పైన మొత్తం ఆయిల్ వచ్చేసింది 4 వైపులా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేద్దాము. చూడండి, డ్రై మెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. వేడి అన్నంలో సర్వ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.